హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అరసవెల్లి టెంపుల్ ని చూపిస్తాను. ఇది సూర్యుని యొక్క దేవాలయం. దీనినే ఆదిత్య దేవాలయం అని కూడా అంటారు. సన్ టెంపుల్ అంటే మనకు గుర్తొచ్చేది ఒరిస్సాలో ఉండే కోనార్క్ సన్ టెంపుల్. కానీ మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మొదటగా గుర్తొచ్చేది అరసవెల్లి టెంపులే. ఈ దేవాలయం వచ్చేసి శ్రీకాకుళం టౌన్ లో ఉంది. పురావస్తు మరియు ఇక్కడ రాతి శాసనాల ఆధారంగా కళింగ రాజ్య వంశానికి చెందిన దేవేంద్ర వర్మ ఈ దేవాలయాన్ని 7వ శతాబ్దంలో నిర్మించాడంట. ఈ దేవాలయానికి ఎంట్రన్స్ ఇది. ఈ ఆలయం యొక్క ప్రత్యేకతలు ఏంటంటే మార్చిలో ఒకసారి మరియు సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఒకసారి సూర్యుని యొక్క కిరణాలు ఈ ఆలయంలో ఉండే దేవీ దేవతల యొక్క పాదాలు తాకుతుందంట. ఈ విధంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయంలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి 2:30 గంటల వరకు నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ ఎంట్రన్స్ లోని ఒక మర్రి చెట్టు ఉంటుంది. ఈ మర్రి చెట్టు పక్కనే ఇంద్ర పుష్కరిణి ఉంటుంది. దీనిని స్వయంగా ఇంద్రుడు క్రియేట్ చేశాడని ఇక్కడ పురాణాలు చెప్తున్నాయి. అందుకని దీనికి పేరు వచ్చింది. అంతటి హిస్టరీ ఉంది దీనికి. ఈ గుడిలో ఉండే విగ్రహం ప్రతిరోజు అలంకరించబడి ఉంటుంది. ఒక్క రథసప్తం నాడు మాత్రమే నిజరూప దర్శనం లభిస్తుందంట. అందుకనే ఎక్కువ మంది భక్తులు ఆ రోజు ఇక్కడికి తరలి వస్తారు. ఈ రోజు ప్రత్యేకతలు ఏంటంటే చలికాలం నుంచి వసంతకాలానికి ఋతువు మారిన రోజు అనమాట. అంటే వింటర్ సీజన్ నుంచి స్ప్రింగ్ సీజన్ కి మారుతుంది. అందుకని ఈ రోజుకి అంత ప్రత్యేకత. అంతేకాకుండా ఆదిత్యుని జననం కూడా ఇదే రోజు జరిగిందంట. దగ్గరలో రథసప్తమి ఉండటంతో భక్తుల కోసం చాలా వేగంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది ఫ్రీ దర్శనానికి లైన్. కింద నడిచే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇలా ఫుట్ ఓవర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ బ్యాగ్స్ అండ్ మొబైల్స్ పెట్టుకోవడానికి సెపరేట్ గా క్లాక్ రూమ్స్ ని ఏర్పాటు చేశారు. ఈ ఫ్రీ లైన్ పక్కనే మీకు ప్రసాదం కూడా దొరుకుతుంది. ఇక్కడ గోశాల కూడా ఉంది. ఈ గోశాల పక్కనే టాయిలెట్స్ ని కూడా ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా లేడీస్ కి జెంట్స్ కి సెపరేట్ గా. ఇక్కడ మీరు జుత్తు సమర్పించుకొని ముక్కులు కూడా తీర్చుకోవచ్చు. ఇది 300 రూపీస్ లైన్. దగ్గరలో రథసప్తమి ఉంది కదా, దానికోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ టైంలో మీరు వస్తే ఖచ్చితంగా 3 to 4 కిలోమీటర్స్ నడవాలి టెంపుల్కి రీచ్ అవ్వాలంటే. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇలా రోడ్ సైడ్ బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. ఇలా ఏర్పాటు చేయడం వల్ల భక్తులతో పాటు ట్రాఫిక్ కి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ టెంపుల్ కి రావడానికి చాలా బస్సెస్ అండ్ ఆటోస్ అవైలబుల్ గా ఉంటాయి. శ్రీకాకుళం కాంప్లెక్స్ నుంచి జస్ట్ 3 to 4 కిలోమీటర్స్ దూరంలో మాత్రమే ఈ దేవాలయం ఉంటుంది. ఇక్కడ చూడండి, భక్తులకి ఎండ తగలకుండా మీదకి ఇలా గ్రీన్ మ్యాట్ వేస్తున్నారు. ఇది చాలా మంచి పని. ఇది కోటి రామ్మూర్తి స్టేడియం. రథసప్తం వేడుకల్లో భాగంగా మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ గారితో ఒక కాన్సర్ట్ ఇక్కడ ప్లాన్ చేశారు. ఆ ఈవెంట్ ఇక్కడే జరుగుతుంది. రీసెంట్ గా మన పలాసలో ఒక స్టాంపేడ్ ఇన్సిడెంట్ జరిగింది కదా, అలాంటి ఇన్సిడెంట్ ఇక్కడ జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను.